హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మదనపల్లెలో ఉన్నాము. మదనపల్లెలో ఒక ఇంటి వారు నన్ను ఇక్కడికి పిలిపించగా వారి ఇల్లు చూశాను. వారి ఇంట్లో ఆర్థికంగా బాగానే ఉన్నారు, కానీ ఇంటిలో ఉన్న ఒక్క కొడుక్కి మ్యారేజ్ కాలేదు, మరియు ఇంటి యజమానురాలు ఇంట్లో లేకుండా పైకి పోయారు. దీనికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలని తెలియజేస్తూ, ఆ వాస్తు దోషాలు ఏవి, ఇలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నేను చెప్పే వాస్తు మార్పులు మీకు మీరే చేసుకుంటే కూడా ఇలాంటి బాధల నుంచి మీరు విముక్తి అవుతారని తెలియజేస్తూ, ఈ ఇంటికి నన్ను పిలుచుకొని వచ్చిన రమణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ స్వామి చెప్పిందంతా కూడా జరిగింది. మాకు వాస్తు ప్రాబ్లం ఉండి స్వామివారిని కలనమైనది. స్వామివారు కొన్ని సూచనలు చేసినారు. ఆ సూచనల మేరకు ఈశాన్యం మూత పడిపోయింది పూర్తిగా. దాన్ని ఓపెన్ చేసుకోమని చెప్పినారు. చుట్టూ కంప్లీట్గా మూసేసినాము. ఆ గోడ కట్టుకొని వెంటిలేటర్లు పెట్టుకోమని చెప్పినారు. దానివల్ల మాకు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి మేము స్వామిని నమ్ముతున్నాము. ఈ స్వామి చెప్పిందంతా కూడా జరిగింది. ఇది మాకు అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. మంచి జరుగుతాయని, అన్నీ శుభాలు జరుగుతాయని, మాకు నచ్చింది కరెక్ట్గా చెప్పినాడని మాకు నమ్మకం అవుతా ఉంది. జరుగుతాయని నమ్ముతా ఉన్నాం. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఇంట్లో యజమానురాలు లేకపోవడానికి, ఇబ్బందులు కలగడానికి, మ్యారేజ్ కాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అవి ఏమిటనేది మీకు ఇప్పుడు ప్లాన్లో చూపిస్తాను. శ్రద్ధగా చూసి సరి చేసుకోండి. నార్త్ రోడ్డు మొత్తం ఇంటికి సెంటర్ ద్వారం ఎదురుగా ద్వారము, ద్వారం ఎదురుగా ద్వారము, ద్వారం ఎదురుగా విండో. ఇలా సెంటర్ ద్వారము ఎప్పుడైతే పెడతారో అప్పుడు అనర్థాలు జరుగుతాయని అనేక వీడియోల్లో మీకు చెప్పి ఉన్నాను. చూడండి, ఈ సెంటర్ ద్వారంకి ఇక్కడ 8 అడుగులు ఉంది, ఇక్కడ 15 అడుగులు ఉంది. అప్పుడు ఈ డోరు ఉత్తర వాయువు డోర్ అయి వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంది. హాల్కి ఇదే డోరే, ఈ హాల్కి ఇది నైరుతి డోర్ అవుతుంది. ఇక్కడ రూమ్ లేదు. ఈ వెనక ఈ విండో కూడా ఇది నైరుతి విండో అవుతుంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులకు సవినయ మనవి చేయడం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లోన పడమర వైపు గోడలు పెట్టేటప్పుడు, ఉత్తరము రోడ్డు ఉన్నప్పుడు, పడమర రూములు కట్టేటప్పుడు సెంటర్ ద్వారం, మొత్తము ఇంటికి సెంటర్ ద్వారం ఎట్టి పరిస్థితుల్లోన పనికిరాదు. ఉత్తర వాయువ్య ద్వార ఫలితాలే ఇస్తుందని తెలియజేస్తున్నాను. దీనికి తోడు ఇది మెట్లేశారు, ఇక్కడ రూమ్ చేశారు. ఈ రూమ్కి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ పెట్టారు, ఇక్కడ విండోస్ పెట్టారు. ఈశాన్యము ఎప్పుడైతే మూత వేశారో, నేను అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను, ఈశాన్యం మూత వేసిన ఇంట్లో యజమానుడు ఉండడు అని. ఈ ఇంట్లో కూడా అదే జరిగింది. ఈ రూము టాపు ఈ గోడ తీసివేసి ఈ మెట్లకి సరిగా ఇలా పారాపెట్ వాల్ కట్టుకోమని, ఇక్కడ గేట్ పెట్టుకోమని చెప్పాను. దీనికి ఈ గ్రిల్కి పారాపెట్ వాల్కి ఇక్కడ గేట్ పెట్టుకోమని చెప్పినాను. అప్పుడు ఈశాన్యం తెరిపైతే ఈ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు, మ్యారేజెస్ కూడా అయిపోతాయని తెలియజేస్తూ, ఈ సెంటర్ దూరము ఇక్కడ రూమ్లు వచ్చాయి, ఇక్కడ రూమ్లు వచ్చాయి, ఇది మార్చలేని పరిస్థితి. కాబట్టి దానికి విరుగుడుగా వాయువులో ఒక రూమ్ ఉంది, ఇక్కడ విండో లేదు, విండో పెట్టుకోమని చెప్తూ, ఈ హాల్లో ఈశాన్యానికి ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను. దీంతో ఉత్తర వాయువ్య నీచ స్థాన ఫలితం పోయి ఉచ్చస్థాన ఈశాన్య ద్వారం వల్ల మంచి జరుగుతుంది. ఈ గేట్లో నుంచి నడవడం వల్ల, ఉత్తరం నుంచి వచ్చి ఇలా కుడి చేతి వైపు నడవడం వల్ల పూర్ణబాహు ప్రవేశం ఈ ఇంటికి జరిగి వెంటనే శుభ ఫలితాలు ప్రారంభమవుతాయని తెలియజేస్తూ, ఇక మరొక దోషం ఉంది. ఇదొక రూము, ఇది హాలు, ఇదొక రూము, ఇది కిచెన్ను. ఈ కిచెన్ని ఇక్కడ ఓపెన్ ఉన్న ఆగ్నేయానికి మార్చారు. ఇక్కడ ఒక పూజ రూమ్ పెట్టుకున్నారు. పడమరంతా క్లోజ్ చేసి కట్టడం వల్ల పశ్చిమ దిగ్మూడము వచ్చి చేరింది ఇంటికి. దక్షిణం ఖాళీ ఉన్న ప్లేస్నంతా దీన్ని ఎక్స్చేంజ్ చేసి రూములు వేయడం వల్ల పశ్చిమ దిగ్మూడము వచ్చింది. పశ్చిమంలో ఉన్న ఖాళీ స్థలాన్ని లేకుండా పూర్తిగా ఇల్లు కట్టడం వల్ల పశ్చిమ దిగ్మూడం వచ్చింది. దక్షిణంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని ఇలా అంతా మూత వేయడం వల్ల దక్షిణ దిగ్మూడం వచ్చి చేరింది. ఈ 2 దోషాలు పోవాలంటే విధి లేని పరిస్థితుల్లో పెద్ద ఆల్టరేషనే వీళ్ళకి ఇచ్చాను. ఇక్కడ వీళ్ళది ప్లేస్ లేదు, ఇక్కడ వీళ్ళది ప్లేస్ లేదు.
వేరే చిన్న ఆల్టరేషన్తోనే ఈ పశ్చిమ దిగ్మూల దోషాలు ఎన్నో చోట్ల నేను పోగొట్టాను. కాకపోతే మాకు సంపూర్ణ ఫలితం కావాలని వీళ్ళు అడగడం వల్ల ఒక 2 అడుగులు ఖాళీ ప్లేస్ వదిలి ఈ లాస్ట్లో ఉన్న గోడను కాంపౌండ్గా చేసుకొని ఒక 2 అడుగులు గోడ ఇలా పెట్టుకోమని చెప్పాను. ఈ దక్షిణం వైపు కూడా ఒక 2 అడుగులు గోడ పెట్టుకొని ఈ వెనకది తీసేస్తే ఇల్లు ప్రదక్షిణం క్రమంగా ఖాళీ ప్లేస్ వస్తుందని తెలియజేస్తూ ఈ గోడలో ఈ రూము ద్వారం ఎదురుగా ద్వారము, ద్వారం ఎదురుగా విండో, ఇక్కడ విండో ఉంది, విండో ఎదురుగా డోరు, డోర్ ఎదురుగా విండో, ఇక్కడ నీచ స్థానాల్లో ఉన్న కిచెన్ ద్వారము, ఈ రూమ్ ద్వారంని ఉచ్చ స్థానాలకు మారుస్తూ దాని ఎదురుగా ఇక్కడొక విండో పెట్టుకోమని చెప్తూ ఈ వంటగది పెద్దగా ఉంది, దీని లెవెల్కి దీన్ని పార్టీషన్ చేస్తూ ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని, డోర్ ఎదురుగా విండో ఆల్రెడీ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ విండో పెట్టుకోమని చెప్పాను, ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు చూడండి ఇల్లు ఎలా తయారైందో. 4 వైపులు ప్రదక్షిణ చేసే క్రమంలో ఇల్లు, పూర్ణబాహు ప్రవేశం కలిగిన ఇల్లు, ఈశాన్యం మూతలేని ఇల్లు, డోర్ ఎదురుగా డోర్లు విండోలు కలిగినటువంటి ఇల్లు. ఈ ప్రకారంగా 100% వాస్తుకి సరిపోయింది ఇల్లు. చూశారు కదా. మీకు కూడా ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే ఇలాంటి ఆల్టరేషన్లు మీకు మీరే చేసుకొని మీకు మీరే బాగుపడాలి. ఎందుకంటే వాస్తు శాస్త్రవేత్త మన ఇంటికి రావాలంటే భారీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి. కాబట్టి మీకు మీరే చేసుకోండి. ఇలాంటి దోషాలు ఉంటే మీరే బాగుపడండి, ఎవరూ అవసరం లేదు అని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ని వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్లు చేయాలని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.